వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భూపేష్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను వింటేజ్ బైక్. 50 సంవత్సరాల చరిత్ర గల బైక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనతో ఉన్నారు బైక్ ఓనర్. హాయ్ సార్. హాయ్. హలో, మీ పేరు? సామ్సంగ్ సార్. సార్, మేము రెగ్యులర్గా మా కామెంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాము. ఓకే. మీ కామెంట్స్ చెక్ చేస్తుంటే చాలామంది నల్గొండ వాసి వాళ్ళు కదా, చాలామంది మీ బైక్ గురించి వీడియో చేయండి అని నాకు చాలా పోస్ట్ చేశారు. అరే ఏంటి అంత ఇంట్రెస్టింగ్ ఏముంది, ఒక బైక్ గురించి ఇంతగానం ఎందుకు చెప్తున్నారు అన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే సార్. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది అండి బైక్ చూస్తుంటే. 50 ఏళ్ళ చరిత్ర ఉందంటే అది మామూలు విషయం కాదు అసలు. ఈ రోజుల్లో ఒక బైక్ వాడాలంటే కేవలం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాడంగానే బోర్ కొట్టేసి కొత్త బైక్లకు మారిపోతూ ఉంటారు. ఓకే. కానీ 50 ఏళ్ళుగా మీరు ఎలా వాడగలుగుతున్నారు ఈ బైక్ని? సార్, అది నాకు ఇంట్రెస్ట్ బైక్ సార్. అది ఓకే. అది నేను చాలా దొరకదనుకున్నాను, దొరికింది నాకు ఆ రోజులలోనే. ఓకే. అయితే అది నేను హిమాయత్ నగర్లో ఒక పని మీద నిలబడ్డా. నేను అక్కడి నుంచి బాలకృష్ణ గారు ఈ టైప్ బండితోని టర్న్ చేసిపోతుంటే నేను చూసిన. అప్పటి నుంచి ఆ బైక్ నాకు కావాలనే ఆలోచనతో ఉండే. దాని తర్వాత ఒక 77లో తీసుకున్నాను నేను. 77లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు సార్ ఇది? 1974. ఓకే. అంటే మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు? సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఓకే. వెంకటేశ్వరరావు అని అతని కాడే తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అది నా దగ్గరే ఉంటుంది, ఎవరికి ఇయ్యను. ఈ కంపెనీ సార్ ఇది? ఇది రాజ్దూత్ కంపెనీ. రాజ్దూత్. ఓకే, చాలా బాగుంటది. బాగుంటది. మెయింటెనెన్స్ కూడా పెద్దగా తక్కువే, బాగుంటది బండి. ఎంత మళ్ళీ చేసింది సార్ ఇది? ఇది 40 సార్. అది 40 కానీ ఇప్పుడు 35 అట్లా ఇస్తుంది. అంటే కొంచెం ఓల్డ్ అయింది కాబట్టి. ఓల్డ్ అయింది. అంత కొత్తగా అంత పర్ఫెక్ట్ గా ఇప్పటి కొత్త బైక్ కూడా అంత మెరవలేదు కదా సార్. అంత జాగ్రత్తగా రోజు కడుగుతూ ఉంటాడు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టుగా దాచుకుంటుంది దాన్ని. అచ్చా. ఓకే. అంటే మీరు ఎంత కొన్నారు సార్ అప్పట్లో? అప్పుడు 10,000 అయింది సార్. 10,000. ఓకే. అంటే ఇప్పుడు ఈ బైక్లు లేవు కదా? ఇప్పుడు లేవు, కనుమరుగైనాయి. లేవు, ఇక్కడ కూడా లేవు, హైదరాబాద్ కూడా లేవు. ఇది నా వాళ్ళే అడుగుతున్నారు, ఎంతో చెప్పండి మేము ఇస్తానంటే నేను అమ్మను అన్నారు. ఎంత ఆఫర్ చేస్తున్నారు? ఆఫర్ ఏమి అడగలేదు, చెప్పండి అమ్ముతారా అని అన్నారు. నేను అమ్మనంటే ఇక ఆఫరింగ్ లేదు కదా. అవును. ఓకే. అయిన తర్వాత ఇక అది అట్లనే అంటే మీరు బైక్ 1977లో తీసుకున్నారా? అంటే చాలా చిన్నతనంలో తీసుకున్నారు మీరు? చిన్నతనం తీసుకున్నారు. అప్పటికి మీ పెళ్లి కూడా కాకుండా వచ్చి నాకు తెలిసి. నేను ఇంటర్ చదువుతున్నట్టు సార్. నేను అప్పటి నుంచి కొద్దిగా నాకు దాన్ని కావాలని ఒక 3 days మా ఇంట్లో టైట్ చేసిన. ఓకే. తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా నాయన తర్వాత తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిండు. నా ఫ్రెండ్స్తో కలిసిపోయి తీసుకొచ్చింది. యాక్చువల్ అప్పటికి నాకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాకున్నా కానీ మా డ్రైవింగ్ వచ్చిన ఫ్రెండ్స్ తీసుకొని పోయి దాన్ని కొనుక్కొని తీసుకొని వచ్చి. అంటే ఈ బైక్ మీద మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు అన్నమాట ఫస్ట్? నేర్చుకున్నాను నేను. అప్పటి వరకు నాకు డ్రైవింగ్ రాకుండా. ఓకే. అంటే మరి బండి రిపేర్ అవుతే ఎలా సార్? ఇది ఎక్కడ చేస్తారు రిపేరు? అది రిపేరింగ్ అనేది సార్ నేను ప్రతి పార్ట్ను కొత్తగా వేస్తాను. దాన్ని ఏదన్నా మోడిఫై చేసేది ఏం లేదు. ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ను కొత్తగా వేస్తాను. దాన్ని ఆల్రెడీ నేను తెప్పించుకొని పెట్టుకుంటాను. అంటే ఒకటికి 2 పెట్టుకుంటా నేను. మా ఇంట్లో ఉన్నాయి. అయితే అది ఏ పార్ట్ అది డ్యామేజ్ అయితే ఆ పార్ట్ను కొత్తది తెచ్చుకుంటాను నేను. కాబట్టి ఎక్కువ మెకానిజం అనేది ఉండదు. యాక్చువల్లీ రాజదీత్కే తక్కువ ఉంటుంది. దట్టు నేను ఇట్లా చేస్తాను కాబట్టి ఉండదు. అంటే స్పేర్స్ ఇక్కడ హైదరాబాద్ లో దొరుకుతున్నాయా? హైదరాబాద్ లో ఆర్డర్ ఇస్తే తెస్తారు సార్ వాళ్ళు. రాజస్థాన్ అక్కడి నుంచి తెస్తారు. మన నల్గొండలో ఇంకా వేరే ఏమైనా బైక్లు ఉన్నాయా, లేక ఇది ఒకటే ఉందా మీది? నాది ఒకటే ఉంది సార్, వేరే వాళ్ళు లేదు. అయితే ఈ మధ్యన ఏదో వాళ్ళు చేసేది కానీ నన్ను సక్సెస్ కాలేదు. మారుతి వాళ్ళు చిన్న బండిని తయారు చేసేది ఈ మోడల్ లోనే, కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పటికి నడుస్తున్నాయి కొన్ని బండ్లు, కానీ ఈ మోడల్ కాదు, వేరే డిఫరెంట్ మోడల్. సైజ్ మాత్రం ఇంతే హైట్. అంటే మరి ఇంత హైట్ తక్కువ ఎందుకు తీసుకున్నారు బైక్ ఇది? అంటే మీకు ఎందుకు ఇంత నచ్చింది బైక్? నా హైట్ సరిపోద్దని. ఓకే. నాకు సూట్ అయ్యిద్ది అనే ఉద్దేశంతోనే తీసుకున్నా. అందులో నచ్చింది అది నాకు బాగా. ఓకే. అంటే ప్రతి సంవత్సరం రోజు కొత్త బైకులు, కార్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, మరి ఈ బైక్ని ఇంకా పర్టికులర్గా వాడడానికి కారణం ఏమైనా ఉందా? అయితే సార్, ఇది ఇప్పుడు ₹1,00,00,000 కార్లో పోయినా కానీ వాడు నాకు పక్కకి ఇట్లా చూస్తాడు ఈ బండిని. ఆ కార్ల నుంచి గ్లాస్ డౌన్ చేసి ఇట్లా చూస్తాడు, ఏం బండి ఇది అని. దానికి ఒక స్పెసిఫిక్ అది ఉంది దానికి. ప్రతి ఒక్కరైనా ఎవరైనా జనరల్ ఉంది కాబట్టి మీకు చెప్పారు. అవును, వాస్తవం. ఆ ప్రత్యేకత ఉంది దానికి. ఓకే. కాబట్టి నేను దాన్ని
అట్లనే ఉంచుకున్నాను. అచ్చా. నాకు ఇష్టమైన బండి. అంటే 90th సెంచరీలో రాజదూత అంటే పోలీస్ వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళు, పెద్ద బండ్లు అవి. పెద్ద బండ్లు. పెద్ద బండ్లు. సరే రాజదూత ఏదైనా సరే పెద్ద చిన్న లేదు, ఆ రోజుల్లో రాజదూత అంటే ఒక బ్రాండ్ అవును, ఇమేజ్ brand, ఉండే. ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా ఉందో అవును. రాజదూత కూడా అంతే ఇమేజ్ ఏర్పడి ఉంది అనమాట. సక్సెస్ రాజస్థాన్ లో బాగా సక్సెస్ అయింది. అవును అవును. అవును. మరి మీరున్న ఫీల్డ్ కి ఈ పోలీసులు వాడే అంత ఇమేజ్ ఉన్న బైక్ మీ దగ్గరికి ఎలా చేరింది? అది నాకు ఆ రోజు సీనియర్ నటుడు బాలకృష్ణ గారి ద్వారా చూసిన తర్వాత అది కావాలనే ఉద్దేశం నాకు బాగుండే, ఓకే బాగా బలంగా ఉండే. ఓకే. దాని తర్వాత నేను ఏం చేసిన, దాని మీద వాకప్ చేసుకున్నాను. చేయగా వెంకటేశ్వరరావు అని ఒక అతని కాడ ఉంది. ఆయన 6 feet ఉంటాడు. ఆహా. ఆయన కొడుకుండు కానీ ఆ 6 feet కి ఇది సరిపోవట్లే. ఓకే. అందరూ హేళన చేసిండట. తన బైక్ లోపల పెట్టుకుంది ఇంట్లో. ఇక దాని గురించి నేను పోతుంటే ఒకరు చెప్పారు, పలానా కాడ బండి ఉంది ఆయనది అమ్మేటట్టు ఉందంటే, దానిపై మేము అడిగితే అక్కడ కొనుక్కున్నాక ఇచ్చేసిండు. అప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఆ బండి ఎవరికి ఇయ్యను. ఓకే. అంటే మీరు ఒక్కరే వాడతారు కదా? ఒక్కరే, నేను ఎవరి చేతికి ఇయ్యను అది. అచ్చా అచ్చా. ఈ 50 years వరకు నేను ఇంతవరకు వాళ్ళకి ఏమన్నా మెకానిక్ చేసినప్పుడు ట్రయల్ పోవటానికే ఇస్తాను కానీ ఇక మీకు ఎవరికి ఇచ్చేది లేదు. అది ఇప్పటి వరకు అది అట్లా ఉంది నా జ్ఞాపకార్థంగా. అంటే ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. సెంటిమెంట్ అనే దానికంటే నాకు ఇష్టం. ఓకే ఓకే. నాకు ఇష్టం అది. ఓకే. దాని మీద నాకు అంటే ఈ ఒకటే బైక్ ఉందా, ఇంకా మీకు మీ దగ్గర వేరే బైక్ యాక్టివాలు ఉన్నాయి. అచ్చా. 2 యాక్టివ్ ఉంటే ఒకటి మా పాపకి ఇచ్చేసినాం, ఇంకోటి ఉంది, కారు కూడా ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువ లోకల్ అయితే ఇదే వాడతారు. ఇది చాలా ఇష్టం అయితే. అచ్చా అచ్చా. ఓకే. అంటే దీంతో మీరు కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నారు? చాలా. అచ్చా. చాలా. ఓకే ఓకే. ఇప్పుడు నేను పోతుంటే జనాలు చూస్తుంటే నాకు కూడా అది ఉంటుంది కదా. అది ఒకసారి బైక్ ని చూద్దామా సార్? అవును సార్. సరే. ఇప్పుడు మనం చూస్తున్న బైక్ ఇదేనండి. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన బైక్ 50 ఏళ్ల చరిత్ర గల బైక్. ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. సార్ ఏంటండి ఇది సైలెన్సర్ అండి? ఇంత అవునండి. అవునండి, దీని ప్రత్యేకత సైలెన్సర్. అవును, అసలు పైనుంచి వస్తుంది. ఓకే, కంప్లీట్ గార్డ్ అండి ఇది. అంటే ఎవరికైనా కాలటానికి వీలు లేదు. ఓకే. హీట్ కాదు. అచ్చా. ఓకే. అది సెల్ఫ్ స్టార్ట్ ఉందా సార్? ఇంకే లేదు, సెల్ఫ్ ఏం లేదు. అచ్చా. కిక్ రోడ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే. ఇది 3 గేర్లు ఉంటాయి. అచ్చా 3 గేర్స్? ఫస్ట్ ఒకటి కిందికి, మిగతాది 2 పైకి. అచ్చా అచ్చా. ఓకే. అది హెయిర్ క్లీనర్. రైట్ రైట్. అవును అవును. ఓకే. సార్ ఇవి టైర్స్ ట్యూబ్లెస్ టైర్లా సార్ ఇవి? కాదు ట్యూబే. అచ్చా. ఓకే ఓకే. 350/10 టైర్ సైజ్. అవును. ఇది చేతకు కూడా వాడతారు. అది చేతకు వాటికి కూడా వాడతారు ఇది. ఓకే ఓకే. సార్ ఏంటండి ఇది, మీరేమో రాజదూత అన్నారు, చూస్తేమో మొత్తం అసెంబుల్ మోడల్ లాగా ఉంది. అంటే ఓన్లీ ఇంజనే రాజదూత లేక కంప్లీట్ వెహికల్ ఇలా తయారు చేశారు? ఈ వెహికల్ తయారు చేయడం ఇట్లా చేసిండు. ఓకే. ఇది బాబీ పిక్చర్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే. అది కంపెనీ వాడు తయారు చేసింది. ఇది అచ్చా అసెంబుల్డ్ కాదు ఇది. ఓకే. నేనేమనుకుంటున్నా అంటే ఒక అంటే డిఫరెంట్ వెహికల్స్ పార్ట్స్ తీసుకొని ఒక వెహికల్ ని తయారు చేశారేమో అని నేను అనుకుంటున్నాను. చూడడానికి మాత్రం సేమ్ అలాగే ఈ వెహికల్స్ లేవు కాబట్టి మనకు ఆ ఆలోచన వస్తుంది. ఓకే ఓకే. అవును అవును. అంటే 4-5 ఉంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదా. అవును. ఇది లేదు కాబట్టి అయ్యో ఇట్లా తయారు చేసిరేమో అనిపిస్తుంది, కానీ అది కంపెనీ వాళ్ళు తయారు చేసి కంప్లీట్ గా ఇదే. అంటే మీరు ఏం మార్చలేదు దీంట్లో? చిన్నది ఇది ఒకటి మార్చిన అంతే. అచ్చా. ఒక డిస్ప్లే ఒకటి రీడింగ్ అంతే. అచ్చా. దేని సార్ ఇది? యమహా ఉంది. యమహాది అది ఉండే, అది లేదు. ఓకే. ఇది బాగుంటదేమని అది. అచ్చా అచ్చా. ఓకే. ఇక్కడ చేయించారా? హైదరాబాద్ చేయించారు సార్. ఇక్కడ ఏం చేయించారు, ఇక్కడ ఎవరు చేయరు ఇక్కడ. అచ్చా. ఓకే.